అందరికీ నమస్కారము. మీరు ఎప్పుడైనా మీ పూజా మందిరంలో దీపాన్ని గమనించారా? ఏవైనా రూపాలు కనిపించాయా? దీపజ్యోతిలో దేవతా స్వరూపాలు కనిపించడం అనేది నిజమా? అబద్ధమా? మన పురాణాలు, శాస్త్రాలు చెబుతుంది ఒకటే. ఇది సత్యమని. మన పురాణాల ప్రకారం ఆగమశాస్త్రం, తంత్రశాస్త్రం, దేవీ భాగవతంలోనూ ఆ అమ్మ కోసం తపస్సు చేసిన భక్తులకు అమ్మ దర్శనమిచ్చిన సంఘటనలు ఉన్నాయని, అలాగే మహానుభావులు శ్రీ రామకృష్ణ పరమహంస గారు, స్వామి సాయిబాబా అయ్యన్నవారు వంటి అనేక మంది సద్గురువులు దీపజ్యోతిలో దేవతా స్వరూపాలను దర్శించిన అనుభవాలు వారి జీవిత చరిత్రలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. హిందూ ధర్మం ప్రకారం దీపజ్యోతిలో దేవతా రూపాలు కనిపించడం అనేది ఊహ కాదు, భ్రమ అంతకంటే కాదు. ఆ తల్లిని పూజించే భక్తుడి భక్తికి దక్కే త్రయాంశ ఫలం. ఇది అమ్మవారి జ్ఞానదీపం ద్వారా వచ్చిన సందేశం. దీపం అంటే వెలుగు కాదు, అది జ్ఞానాన్ని ప్రతిబింబించే దేవతా రూపం. దీపజ్యోతిలో కానీ, హోమంలో కానీ కనిపించే ప్రతి ఆకారానికి ఒక అర్థం ఉంటుంది. ఆ రూపం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది, ఒక దీవెననిస్తుంది, ఒక దివ్య అనుభవాన్ని కల్పిస్తుంది. ఒక దీపంలోనే కాదండి, నిజమైన భక్తి అపార శ్రద్ధతో పూజించే భక్తుడికి ఆ అమ్మవారు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తారు. ఈ దృశ్యాలు చూస్తున్న మనం హిందూ ధర్మం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాము. హిందూ ధర్మంలో ప్రతి వస్తువు పవిత్రం, ప్రతి అనుభవం పరమార్థం. మా ఇంట్లో ఈ అనుభవాలు నిజంగా జరిగాయండి. మన భక్తికి దేవతలు ఎలా స్పందిస్తున్నారో మన హిందూ ధర్మం యొక్క శక్తిని అందరికీ తెలియచేద్దాం. ఇలాంటి అనుభవాలు మీకు కలిగి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.